హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అనమాట. సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని క్యాష్యూస్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును అయితే వేసుకోవాలండి. ఆ నెయ్యిలో కొంచెం బాగా దోరగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేంత వరకు. కట్ చేసుకొని పీసుల్లాగా వేసుకుంటే అది కొంచెం బాగా ఉడకదనమాట, టైం తీసుకుంటుంది. సో ఇలా తురుము వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది అండ్ మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట హల్వా అనేది. సో ఇలా ఆగి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, కింద మాడిపోకుండా. ఇలా క్యారెట్ని నెయ్యిలో వేయించుకునేటప్పుడు అరోమా అయితే భలే వస్తుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత తగినంత పాలైతే యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే యాడ్ చేసుకుంటున్నాను త్వరగా ఉడికిపోవడానికి. సో త్వరగా సాఫ్ట్ అయిపోతుంది అనమాట క్యారెట్ బాగా ఉడికి. సో ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని, పాలకు బదులుగా మీరు కోవా కానీ కండెన్స్డ్ మిల్క్ కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో తగినంత షుగర్ కూడా వేసుకుందాం, మీ స్వీట్నెస్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఆ చక్కెర కూడా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. సో షుగర్ మొత్తం బాగా కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి. సో పాలు కొంచెం బాగా దగ్గర పడేంత వరకు, ఆ క్యారెట్ కొంచెం బాగా మెత్తపడేంత వరకు బాగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. మీకు కుక్కర్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, త్వరగా ఉడికిపోతుందండి 2 విజిల్స్ పెట్టుకుంటే. సో నేనైతే ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి ఒక 20 మినిట్స్ పైనే పడుతుంది బాయిల్ అవ్వడానికి. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఒక 20 to 25 మినిట్స్ వరకు ఇలా బాయిల్ చేసుకుంటే దగ్గర పడుతుందన్నమాట కొంచెం కొంచెంగా. చూడండి పాలంతా ఇమిరిపోయింది కదా. సో ఇప్పుడు ఇంకోసారి అయితే మూత పెట్టేసి లాస్ట్గా ఉడికించుకుందాం. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇది బాగా దగ్గర పడిపోయిందండి. సో ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకునేసి, చూడండి క్యారెట్ కూడా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ క్యాష్యూస్ కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకుందాం. సో అంతేనండి, క్యారెట్ హల్వా అయిపోయింది. సో ఈజీగా అండ్ సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి, త్వరగా కూడా అయిపోతుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వేడివేడిగా ఒక బౌల్ తీసుకొని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. క్యారెట్ హల్వా రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.